హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? హర్ష సాయి ఆ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది ఒక మంచి మనిషి. ఇంకా చెప్పాలంటే దేవుడు. అవునండి, కొంతమందికి అయితే అతను దేవుడిలాగే కనిపిస్తాడు. ఎందుకంటే అతను చేసిన పనులు అలాంటివి. తను చాలామందికి ఒక సర్వేలా తీసుకొని ఎవరైతే నిజంగా నీడ్లో ఉన్నారో వాళ్ళని కనుక్కొని తన టీం ద్వారా ఒక రీసెర్చ్ లాగా చేసి వాళ్ళకి నిజంగా హెల్ప్ చేయడం, వాటిని వీడియోలుగా తీసి మనకి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. సో చాలామందికి తనంటే చాలా ఇష్టం. ఇదైతే మనకి తెలిసినదే. బట్ ఇప్పుడైతే అతన్ని ఫుల్ బ్లేమ్ చేస్తూ చాలామంది వీడియోస్ చేయడమే కాకుండా కొంతమంది అయితే లైవ్లో ఇంటర్వ్యూలు కూడా చేస్తున్నారు. సో ఎందుకంటే ఇది అతను బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం తన ఛానల్ ద్వారా. నిజం చెప్పాలంటే హర్ష సాయి చేస్తున్న పనులైతే చాలా మంచివి. కానీ ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా చాలామంది యువత వాళ్ళ యొక్క డబ్బును పోగొట్టుకొని సూసైడ్ చేసుకోవడం జరుగుతుంది. అయితే ఈ మధ్య రీసెంట్గా సుమన్ టీవీకి ఇంటర్వ్యూ ఇస్తూ హర్ష సాయి ఏమంటున్నాడంటే, బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడంలో తప్పే ఉంది, నేను చేయకపోతే ఇంకొకళ్ళు చేస్తారు. సో ఆ బెట్టింగ్ యాప్స్ ద్వారా వచ్చిన అమౌంట్తో నేను పేదవాళ్ళకే కదా మంచి చేస్తున్నాను, హెల్ప్ చేస్తున్నాను అని అంటున్నాడు. కానీ గైస్, మనం ఒకటి ఆలోచించాలి. నువ్వు లేని వాడికి తీసుకొచ్చి పెడుతున్నావు, కాదనట్లేదు. కానీ నిన్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎంతోమంది ఆ బెట్టింగ్ యాప్స్ని డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు ఆడడము, ఇవన్నీ చేయడం ద్వారా ఫ్యామిలీలో కొలాప్స్ అవుతున్నాయి. సో నువ్వు చేసిన మంచి అనేది వేస్ట్ అయిపోతుంది. అంతే కదా ఫ్రెండ్స్. కొంతమందికి మేలు జరుగుండొచ్చు కానీ అందరికీ అయితే కాదు కదా. సో నాకు తెలిసినంత వరకు హర్ష సాయి గారు హెల్ప్ చేసే విధానం అయితే ఓకే, కానీ ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా వచ్చే మనీతో నేను చేస్తాను అనడం మాత్రం అస్సలు కరెక్ట్ కాదండి. అండ్ ఇంకా చెప్పాలంటే తను సరే ఇంకా మానేస్తాను ఇప్పటికైనా అని చెప్పాల్సింది పోయి చేస్తే తప్పేంటి అన్నట్టు మాట్లాడడం అయితే అస్సలు ఎవ్వరికి నచ్చట్లేదు. నెటిజన్స్ అయితే ఫుల్ ఫైర్ అవుతున్నారు. ప్రతి ఒక్కరు నెగిటివ్ కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఎందుకంటే అందులో ఎంతో కొంత నిజం ఉంది కదండి. ఆయన ఆ విధంగా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం అనేది ఖచ్చితంగా మన యూత్కి అయితే చాలా హార్మ్ఫుల్. యూత్ ఎప్పుడు చెడు వ్యసనాల వైపు వెళ్లకుండా ఒక మంచి వేలో వెళ్తే ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ అవుతారు. అంతేగాని షార్ట్కట్లో డెవలప్ అవ్వాలంటే అది జరిగే పనే కాదండి. సో నా ఒపీనియన్ అయితే హర్ష సాయి గారు, ప్లీజ్ మీరైతే బెట్టింగ్ యాప్స్ని అయితే ఆపేయాలని కోరుకుంటున్నాము. అండ్ మీకు ఇంత మంచి పేరు వచ్చి కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా ఇలా మీకు చెడ్డ పేరు రావడం కూడా చాలా బాధగా అనిపిస్తుంది. ఐ థింక్ ఈ పర్సన్ అయితే చాలా గుడ్ పర్సన్ అండి. బట్ ఈ బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ చేయడం వల్ల ఇంకా లేనిపోని ఇంకా కొత్త నిందలు కూడా ఆయన మీద వేస్తున్నారు. ఆ స్కామ్ ఈ స్కామ్ అంటున్నారు. నాకు తెలిసి స్కామ్లు అవి ఇవి అయితే ఏం చేసి ఉండరు, కానీ జస్ట్ బెట్టింగ్ యాప్స్ అయితే అది అందరూ చేస్తున్నారు. సో ఇతను కూడా అలా ఫ్లోలో వెళ్ళిపోయి చేస్తున్నాడు ఏమో, కానీ మనీ హెల్ప్ చేయడం కోసమే అంటున్నాడు. బట్ అదైతే కరెక్ట్ వే కాదు. సో గైస్, మనం ఒక్కటి ఆలోచించాలి. యూట్యూబ్లో ఎన్నో వీడియోస్ చూస్తుంటాం, ఎంతోమందిని చూస్తుంటాం. బట్ ఎవరిని మనం అసలు ఊహించలేమండి. వాళ్ళు కాయిన్కి 2 సైడ్స్ ఎలా ఉంటాయో సో అలా అన్నమాట. ఒక సైడ్ చాలా మంచిగా పోర్ట్రేట్ అవుతూ ఉంటారు, ఇంకొక సైడ్ చేసేటివి చేస్తుంటారు. సో మనం చెప్పలేం. బట్ హర్ష సాయి గారు అయితే అలాంటి వారు కాదు అని మనం అనుకుందాం. బట్ ఈ బెట్టింగ్ యాప్స్ని అయితే ఆపేస్తే బాగుంటుంది అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపిస్తుంది ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. హర్ష సాయి జెన్యూన్ పర్సన్ అనిపిస్తున్నారా లేదా? ఇది ఫ్రెండ్స్ హర్ష సాయి గురించి నా ఒపీనియన్. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్ ద వీడియో, ప్లీజ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.